నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన విలక్షణ నటుడు ప్రకాష్ యాంటోనీ రాజ్ కనపడడం లేదు, ముఖ్యంగా సోషల్ మీడియాలో కనపడడం లేదు. మొన్నటి వరకు ఎప్పుడైతే ఈ ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసి కావచ్చు, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఆయన ఖైదు చేస్తారా అని చెప్పి ఆయనకు వచ్చినటువంటి తెలుగంతా జోడించి ఆయన మా వీడియోలు అయితే చేయడం జరిగింది, ట్వీట్లు కూడా వేయడం జరిగింది. దాదాపు ఒక 2 డజన్ల ట్వీట్లు వేసి ఉంటాడు, 1 డజన్ వీడియోలు కూడా చేసి ఉంటాడు. ఈయన ఒక చలం లాగా, ఒక శ్రీశ్రీ లాగా, ఒక రంగనాయకమ్మ లాగా, ఒక గుర్రం జాషువా లాగా, విప్లవకారుడు లాగా, ఒక వరవర్రావు లాగా ఆయన పోరాటం అయితే చేశాడు. రావణ్ మీద పోరాటం అయితే చేయడం జరిగింది. వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఇదేమన్నా పిట్ ప్యాకెట్ కొట్టిన కేసు అనుకున్నారు. సో పవన్ కళ్యాణ్ని తిట్టాడు, లేకపోతే ఇంకొకరిని తిట్టాడు, తిడితే 41A నోటీస్ ఇస్తారు. 41A నోటీస్ ఇచ్చిన తర్వాత వచ్చి మళ్ళా బిర్యానీ తిని వచ్చి మళ్ళా తొడగొట్టి మీసాలు తిప్పి మళ్ళా వీడియోలు చేసుకుందామని చెప్పి ప్లాన్ వేశారు. ఆ రోజు ప్లాన్ అదే వాళ్ళది. సో ప్రశ్న రావణ్ అంటాడు, పోలీసు వాళ్ళ వ్యాన్లోనో జీప్లోనో కూర్చొని నా కోసం 500 పోలీసుల్ని ఆయన సెక్యూరిటీగా ఇచ్చారంట. నీ కోసం కాదు ఇచ్చింది, నీ ప్రాణం కోసం. నువ్వు బయట కనపడితే పిక్కొని తినేసేటట్లున్నారు, నంచుకొని తినేసేటట్లున్నారు జన సైనికులు. కాబట్టి ఆ దరిద్రం కూడా మళ్ళా ఎక్కడ ప్రభుత్వం మీద పడుతుందనేటువంటి ఉద్దేశంతో నీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు ప్రాణరక్షణ కల్పించారు. సో ప్రాణరక్షణకు లేకపోతే ఈ సెక్యూరిటీ బిల్డప్ కూడా తేడా తెలియకుండా ఆయన అయితే వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఉపా కేసు బుక్ అయిందో మెల్లగా ఒక్కొక్కరు ఈ సూడో సెక్యులర్స్, వీడియోలు చేసే సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా వీడియోలను ప్రైవేట్లో పెట్టడము, వీడియోలను డిలీట్ చేయడము, సో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. సో తులసి చందును చూసాం, తులసి చందు కూడా ఏదో వీడియోలు డిలీట్ చేసిందంట. ఆమె వచ్చిందనే పవన్ కళ్యాణ్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడంట. రావణ్ పవన్ కళ్యాణ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన ఆ విధంగా తయారయ్యాడని చెప్పింది. సో పవన్ కళ్యాణ్ గారు ఏ కారణాల వల్ల ఆ విధంగా మాట్లాడవలసి వచ్చిందో ఆల్రెడీ ఆయనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మీరు అందరూ కూడా చూసి ఉంటారు. సో అంత ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. అంటే నేను మొన్న కూడా చెప్పాను, పంది బలిస్తే ఏనుగు అవ్వదు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మరి ఎందుకు కేసులు పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రిగా ఉండింది, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రం మొత్తం గడగడలాడుతూ ఉంది కదా. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు జైల్లో పెట్టలేదు? పెట్టింటే తెలిసేది, పెట్టింటే ఒకనొకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది అని వార్తలు వచ్చేది. సో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎవరు జోలికి పడితే వాళ్ళు జోలికి పోరు, కావాలని బెదిరించడానికి చూస్తారు. సో ప్రశ్న రావణ్ని పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తూ, రాముల వారిని రావణ్ని పోలుస్తూ తులసి చంద్ అయితే వీడియోలే చేసేస్తా ఉంది. సో ఇది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ప్రశ్న రావణ్ ఫోన్కు సంబంధించి అతని ఫోన్ను పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇతను ఏదో డిలీట్ చేశాడంట, ఏదో వీడియోలు ఏదో డిలీట్ చేస్తే అవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి అతని వీడియోలంతా బయటకు తీస్తే ఆ పోలీసులే అవాక్ అయ్యారంట. సో ఆ వీడియోల్లో ఏమైనా ప్రకాష్ రాజుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే ఆయన ఫోన్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి, అప్పట్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి ఆడియో బైట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే ఏం ట్వీట్ వేయాలని చెప్పి ప్రశ్న రావణ్ ప్రకాష్ రాజుకు చెప్తాడు, ఏం వీడియో చేయాలని ప్రకాష్ రాజు ఈయనకి చెప్తాడు. ఈ విధంగా ఏమైనా వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారా? ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి రావణ్కు సంబంధించి 2 బ్యాంక్ అకౌంట్లు, ఐసిఐసిఐ కావచ్చు, ఎస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం జరిగింది. సో అందులో ఏమైనా ప్రకాష్ రాజుకు సంబంధించినటువంటి అకౌంట్ నుంచి ఇతనికి ఏమైనా అంటే ఫ్రెండ్షిప్లో కూడా ఏమైనా డబ్బులు ఏమైనా ట్రాన్స్ఫర్ జరిగిందా అనేటువంటి విషయం కూడా ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈయన అప్స్కాండ్ అయిపోయాడు కాబట్టి. సో ఆయన ఫోన్ ఇప్పుడు పోలీసుల చేతిలో ఉంది కాబట్టి, సో వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్లో డేటా మొత్తం రిట్రీవ్ చేశారు కాబట్టి ఇప్పుడు భయపడేమైనా పారిపోయాడా అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. సో జనాలు ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ వేర్ ఈస్ ప్రకాష్ రాజ్ అని. సో వస్తాడు ఇక 2-3 రోజుల తర్వాత వాళ్ళ లాయర్లందరినీ కనుక్కొని, సో ఇతనిది ఒకవేళ కనుక ఏమి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగకుండా ఉంటే, లేకపోతే ఎటువంటి డేటా వీళ్ళు చెప్తా ఉన్నట్లు వాట్సాప్లో ఏమి సంఘ విద్రోహ శక్తుల్లాగా మాట్లాడకుండా ఉంటే బయట అయితే వస్తాడు. సో మొత్తానికి వీళ్ళు అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. సో ఒక్కసారిగా తిడితే, పవన్ కళ్యాణ్ గారిని తిడితే హీరో అయిపోవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన నుంచి ఇప్పుడు వచ్చి ఇరుక్కొని మొత్తం, అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు కాదు, ఇక్కడ 10-12 పిట్టలు దొరికాయి. సో మొత్తం ఈ సోకాల్డ్ సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ వీడియోలు చేస్తారో, ఎవరైతే హిందూ దేవుళ్లను అవమానపరుస్తూ హిందువుల మనోభావాలతో ఆడుకుంటారో ఆ బ్యాచ్ మొత్తం ఇప్పుడు అలర్ట్ అయిపోయింది. సో ఎవరిని ఎప్పుడు విచారణకు పిలుస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు రావణ్
ఇరుక్కునేది ఈ కేసు నుంచి బయటపడినా కూడాను ఈ కేసు నుంచి బయటపడడానికే 180 రోజులు పడుతుందంటే ఇప్పట్లో వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు. సో ఒకవేళ బయటపడినాను అందులో 10 హెచ్డి ప్రింట్లు ఉన్నాయంట. ఏంది ఆ వీడియోల్లో ఒకటేదో బయటకు వచ్చింది 4 నిమిషాల 32 సెకండ్లు 33 సెకండ్లో ఉంది. ఆ దరిద్రం కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఆ మొత్తం 10 వీడియోలకు సంబంధించి ఎవరెవరు మహిళలు ఉన్నారో వాళ్ళకందరికీ కాకినాడ పోలీసులు వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మీరు ధైర్యంగా వచ్చి మీరు ఆయన మీద ఫిర్యాదు చేస్తే మేము చర్యలు తీసుకుంటామని. పొరపాటున అందులో ఎవరైనా 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా నిజంగా బ్లాక్మెయిల్ చేయబడినటువంటి మహిళలు ఉన్నా కూడా రావణ్ ప్రశ్న అనేటువంటి వ్యక్తి కేల్కతం దుకాణం బంద్ అవుతుంది. సో ఇప్పుడు అతను స్టూడియో పెట్టుకున్నటువంటి ఆ బిల్డింగ్ ఎవరిది, అతనికి నిజంగా 25 లక్షలు ఎవరు ఇచ్చారు, ఎవరు అక్కడ స్టూడియో పెట్టుకోమన్నారు, ఎవరు నెల నెల డబ్బులు ఇస్తా ఉన్నారనే దాని మీద దృష్టి సారించారు. సో ఈ ఆర్థిక వనరులు ఎవరు చేకూరుస్తా ఉన్నారు, ఆర్థిక వనరులు చేకూర్చే వాళ్ళు ఇతని దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, సో ఎందుకు ఈయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అనే దాని మీద దృష్టి సారించారు. సో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో చాలా పెద్ద తలకాయలను కూడా సో విచారణకు పిలిచబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ అంబటి రాంబాబు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూస్తే అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి వీడియోలు, అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ఈ ఏదైనా డేటా అతని ఫోన్లో ఉనిందా, ఆ ఫోన్లో నుంచి ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కిందా, ఎందుకు మరి కాలుగాలిన పిల్లిలాగా ఇతను తిరుగుతా ఉన్నాడు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్తాడు, మాకు ఈ రావణ్ అనేటువంటి వ్యక్తికి మాకు సంబంధం లేదంటాడు. కొడాలి నాని ఏం చెప్తాడు, ప్రశ్న రావణ్కు మాకు సంబంధం లేదంటాడు. కానీ అంబటి రాంబాబు మాత్రము మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. ఏంటంటే రావణ్ మా మనిషే, రావణ్ని గెలిపించుకుంటాం, అతను రాముల వారిని తిట్టినా సీతమ్మను తిట్టినా మాకు సంబంధం లేదు, మాకు రావణే కావాలని చెప్పి నిన్న కూడా సిపిఐ అదేదో కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి తలంటడం కూడా జరిగింది. మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో చెప్తా అన్నాడు. సో మొత్తానికి ఈ అంబటి రాంబాబు హడావిడి చూస్తా ఉంటే అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు కూడా రావణ్ ఫోన్లో ఏమైనా ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ వీళ్ళు అనుకునేది ఏంటి, సో ఏదో విధంగా కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలి, ఆ 2 పార్టీలు విడిపోయేలాగా చూడాలి, ఆ ఇద్దరు విడిపోతే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేరు. సో ఎలాగూ వాళ్ళు పైన వాళ్ళు సఖ్యతతో ఉన్నారు కాబట్టి క్యాడర్ మధ్య గొడవలు పెట్టాలని చూశారు. సో చూస్తే అది అంటారు కదా, పాపం పండితే ఎవరు ఏం చేయలేరు. పాపం పండితే ఏమవుతారంటే ఒక కత్తి మహేష్ అవుతారు, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ రావణ్ అవుతారు. సో అతనికి ఇప్పట్లో అయితే బెయిల్ వచ్చేది ఈ 14 రోజుల రిమాండ్ తర్వాత కూడా మళ్ళా కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడడం లేదని న్యాయ నిపుణులు అయితే చెబుతా ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రావణ్ యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి ఒక సహోద్యోగి అనుకుంటాను, ఆ మహిళలకు అభయం ఇస్తాడు. ఆ ఎయిర్పోర్ట్లో ఎక్కడ కనబడితే అభయం ఇస్తాడు. పొన్నవోలు సుధాకర్ వెళ్ళి వాదిస్తాడు. సో అంటే మీకు పొద్దునేమో హే రామ్ అంటాడు, సాయంత్రం వచ్చి హే రావణ్ అంటాడు. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారి 2 నాలుకల ద్వారా ఈ దీనికి సంబంధించిందే కదా, ఆయన జీవితం మొత్తం 2 నాలుకల ద్వారానే, 11 నాలుకల ద్వారానే అనుకోండి. రాజధాని విషయంలో తీసుకోండి, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల విషయం తీసుకోండి, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పడం కావచ్చు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పడం కావచ్చు. సో ఆయన రాజకీయ జీవితం మొత్తము మాట తప్పడము మడమ తిప్పడంతోనే ఆయన మొదలు పెట్టాడు, అలాగే కంటిన్యూ కూడా చేస్తా ఉన్నాడు. సో మొత్తానికి ప్రకాష్ రాజ్ అయితే కనపడడం లేదు. భయపడ్డాడా, లేకపోతే పారిపోయాడా, లేకపోతే నిజంగానే దొరికిపోయాడా? సో మొత్తానికి ప్రకాష్ రాజ్ గనుక దొరికితే గనుక ఖచ్చితంగా ఇంకా సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. మరి చూద్దాం ఏం జరిగిందో, వాళ్ళిద్దరి మధ్య ఏం ట్రాన్సాక్షన్లు జరిగిందో. ఇప్పుడు ప్రశ్న ఇంతకు ముందు గత 2 సంవత్సరాలుగా ఎవరెవరిని కలిశాడు, ఎవరెవరితో ఇంటర్వ్యూలు తీసుకున్నాడు, ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరెవరు వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, ఎవరెవరితో ఆర్థిక సంబంధాలు కొనసాగించేవాడు, మొత్తం డీటెయిల్స్ ఇంత పొడుగు తీశారు. ఆల్రెడీ మొత్తం రెడీగా ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్కరిని విచారణకు కూడా పిలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.